ఆకాశవాణి. సమయం 9:03 వినాయక వైభవం. డాక్టర్ శాస్త్రుల రఘుపతి గారి ప్రసంగం ఇప్పుడు వింటారు. శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనమంతా ఆశాజీవులం. అందుకే మనకెప్పుడు మంచి జరగాలని, మంచిని కోరుకుంటూ మనకు కనిపించకుండా ఉండే ఆ దైవ శక్తిని ఎల్లవేళలా వేడుకుంటూ ఉంటాం. ఆ వేడికోలును అందరికంటే ముందుగా విని కనికరించే దైవమే ఆ ఉమాశంకరుల పుత్రుడైన గణపతి. అందుకే ఆ దేవదేవుని పుట్టినరోజైన వినాయక చవితిని మనమంతా ఎంతో ఆడంబరంగా సంబరాలతో ప్రతి ఇంటిలోనూ వాడవాడల్లోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటాం. మనది ప్రధానంగా వ్యావసాయిక దేశం, వర్షాధారపు జీవనం. వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలన్నీ నిండుకుండల్లాగా మారి ఏడాది పొడుగునా మనకు ఏ ఇబ్బందులను కలిగించకుండా చేసిన ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేసుకునే పండుగనే ఈ గణేష చతుర్థి. నీటి సంపదతో పాటు ధాన్య సంపదను కూడా సమృద్ధిగా ప్రసాదించి మా అందరినీ ఆదుకోవాలని చేసుకునే ప్రజల పండుగ ఇది. ఆషాఢ మాసంలో మొదలైన వర్షాలు శ్రావణ మాసంలో అడుగడుగునా కురుస్తాయి. ఆ తరువాత వచ్చే భాద్రపద మాసంలో చేసుకునే అపురూపమైన పండుగనే ఈ గణేష చవితి. ఓం గం గణపతయే నమః అంటూ మనం ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా మనం ఆ ఆదిదేవుడైన గణేశుణ్ణి ప్రార్థించినాకనే ప్రారంభించుతాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనేది మనం నిత్యం పూజించే గణపతికి చేసే ప్రార్థన. భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను విరజిమ్ముతూ వంకర ముఖాన్ని కలిగి ఉన్న ఓ దైవమా, మేము చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడమని ప్రార్థించుతూ ఆ దైవాన్ని వేడుకునే ప్రార్థనా శ్లోకం ఇది. ఆ దేవగణాధిపతిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతిరోజు షోడశోపచారాలతో పూజించుతుండాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది. ఆ పార్వతీపుత్రుని పూజించిన తర్వాతనే మనం ఏ దేవతా పూజనైనా లేదా ఏ శుభకార్యమైనా చెయ్యాలి. అందుకే గణపతి జన్మించిన భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే ఈ రోజున విశేషంగా మండపాలలో ప్రతిష్ఠించుకొని వేడుకతో సామూహికంగా ధూప దీప నైవేద్యాలతో మనం ఆ దేవుణ్ణి పూజించుకుంటున్నాం. గణపతి నవరాత్రులలో మహాకాయాన్ని కలిగిన ఆ వినాయకుని ఉత్సవమూర్తిని విధిగా షోడశోపచారాలతో పూజించి అలంకరించాలి. ప్రతిరోజు మండపంలో భారీ రూపంలో ఉన్న ఉత్సవమూర్తిని పూజించడానికి సౌకర్యంగా ఉండదు కనుక ప్రత్యామ్నాయంగా నిత్య పూజను చెయ్యటానికి ఒక మూర్తిని కూడా మంటపంలో పెట్టి ఆవాహనం చేసి పూజించడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. చిన్న విగ్రహాన్ని పెట్టి పూజించాలనే దానికి శాస్త్ర ప్రమాణం మాత్రం లేదు. పసుపు గణపతిని మాత్రం చేసి పూజించాలని మాత్రమే శాస్త్రం చెబుతున్నది. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. భూతకణాలకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసులవు, పోల్చదగిన కీర్తి శ్రేష్ఠులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణ్యుడవు, సర్వ జగత్తుకు అధిపతివి, రాజాధిరాజువైన ఓ గణపతి, మా కోర్కెలు తీర్చడానికి, మా ప్రార్థనలను వినడానికి
ఈ పూజా సమయంలో ఈ ఆసనాన్ని అలంకరించమని చేసే ప్రార్థించే శ్లోకం ఇది. ఆ దేవదేవుణ్ణి ఆవాహనం చేసే ఈ శ్లోకం మన 4 వేదాలలో మొట్టమొదటిదైన ఋగ్వేదంలో చెప్పబడింది. సర్వజగన్నియంత అయిన పూర్ణ పరమ తత్వమే గణపతి తత్వం. ఎందుకంటే గణానాంపతి, గణపతి అంటే సమూహాలను పాలించే పరమాత్మనే గణపతి. అన్ని విధాలైన గణాలకు సత్తాను స్ఫూర్తిని ఇచ్చే పరమాత్మనే గణపతి. సృష్టి స్థితి లయత్వాలతో జగత్తును నియంత్రించుతూ పరిపాలించే గుణాలు ఎవరిలో ఉంటాయో అతనే బ్రహ్మ. అంటే వినాయకుడు బ్రహ్మదేవుని కంటే కూడా గొప్పవాడని ఈ ప్రార్థనలో ప్రశంసింపబడింది. గణపతి జ్యేష్ఠరాజు, సర్వజ్యేష్ఠులకు అధిపతి. సర్వజ్యేష్ఠులైన బ్రహ్మాదుల మధ్య ప్రకాశించుతూ ఉండేవాడు. ఆ గణేశుడే శివ పార్వతుల తపస్సు వలన ప్రసన్నుడై పార్వతీ తనయుడుగా ఆవిర్భవించాడని ఇందులోని విశేషార్థం. వాగీషాద్యా సుమన సర్వాన్ అర్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్తు తం నమామి గజాననం. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ తమ తమ కోర్కెల్ని ఏ ఆటంకాలు లేకుండా ఎవరి దయ వలన అయితే సాధించుకుంటూ ఉంటారో ఆ దేవదేవునికి నేను నమస్కరించుతుంటాను అనే ప్రార్థనా శ్లోకం ఇది. దేవతలే అంతగా విలువ ఇచ్చే ఆ దేవతామూర్తి ముందు మనమెంత వాళ్ళం. అందుకే భారతీయులమందరం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని అక్షర శ్రీకారానికంటే ముందు, ప్రధాన దైవానికి పూజ చేసేటప్పుడు, ఏవైనా కొత్త పనులను చేసే ముందు ఆ గణపతి ప్రార్థన చేసిన తర్వాతనే ముందుకెళ్తుంటాం. ఆ గజాననుని అనుగ్రహంతోనే అన్నింటినీ సాధించుకోగలుగుతుంటాం. అది ఆ ఆదిదేవునిలో ఉండే దివ్యశక్తి. తెల్లటి వస్త్రాన్ని ధరించి చంద్రుని వంటి కాంతి కలిగి ధర్మార్థ కామ మోక్షాలను 4 వేదాలను 4 చేతులుగా ధరించి ప్రసన్నంగా ఉండే ముఖాన్ని కలిగి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపుడమైన ఓ గణపతి, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్థన ఇది. విష్ణుం అంటే సర్వవ్యాపకుడైన దేవతామూర్తి అని అర్థం. విష్ణుదేవుని సైన్యాధిపతి అయిన విశ్వక్సేనునికి కూడా ఈ ప్రార్థన వర్తించుతుంది. ఇందులో ఆ వినాయకుని పేరు లేకున్నా ఈ శ్లోకంతోనే మనం గణపతి ప్రార్థనకు శ్రీకారం చుడుతున్నాం. అగజానన పద్మార్కం గజానన మహన్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పార్వతీదేవి యొక్క ముఖమనే కమలానికి సూర్యకిరణాల వంటి వాడు, ఎప్పుడూ అందమైన ఏనుగు ముఖంతో అలరించుతూ ఉండేవాడు, ఎప్పుడూ తన భక్తులకు కోరికలను ప్రసాదించుతూ ఆ ఏనుగు ముఖానికి ఒకవైపు దంతాన్ని కలిగి ఉండే ఆ ఏకదంతుడైన గణపతిని నేనెప్పుడూ ఉపాసించుతూ స్మరించుకుంటూ పూజించుతూ ఉంటాననేది ఈ ప్రార్థనలోని పరమార్థం. ఏకదంతుడంటే ఒక దంతం కలవాడు అని అర్థం. ఒకే దంతంతో ఉండడంలోనూ ఒక తత్వం ఉంది. మగ ఏనుగుకి 2 దంతాలుంటాయి, ఆడ ఏనుగుకు అసలు దంతాలే ఉండవు. ఈ దేవునికి ఉండే గజాననం మాత్రం స్త్రీ పురుషాత్మకం. ఒక పక్క దంతం కలిగి ఉండి పురుషునిగా, మరొక పక్క దంతలేక స్త్రీ లక్షణంతో ఉండడం అనేది అతని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపే సంకేతం ఇది. అతనికి మొదట్లో 2 దంతాలున్నాయి. కుడివైపున ఉన్న దంతాన్ని తాను ఊడవిరుక్కున్నాడు. ఎందుకంటే ఒక కథ ప్రకారం వ్యాసుడు భారతాన్ని చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు హిమాలయపురాధిపై రాయవలసి వచ్చిందని, వ్రాసే సాధనం ఏమీ లేకపోవడం వల్లనే తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించుకున్నాడనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. గజముఖాసురుడనే రాక్షసుడు ఏ ఆయుధం వల్ల కూడా చంపబడకపోవడంతో ఆ గణేశుడు తన దంతాన్ని పెరికి ఆయుధంగా వినియోగించి అతన్ని సంవరించాడనే మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. అసలు గజాననునికి ఆ పేరు ఎలా వచ్చింది, అతను ప్రత్యేకంగా గజముఖుడు ఎందుకైనాడనే దానికి వేరే పురాణ కథ ఉంది. కైలాసంలో ఒకనాడు పరమశివుని రాక గురించి విన్న పార్వతీదేవి చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసిందట. ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వద్దు అని చెప్పిందట. ఆ బాలుడు సాక్షాత్తు పరమశివుణ్ణే ఎదుర్కొని ఆ తల్లి ఆజ్ఞను నెరవేర్చినాడంట.
ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతనిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళినాడట. అప్పటికే పార్వతీదేవి స్నానాన్ని ముగించుకొని చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణ చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం ప్రస్తావనకు వచ్చింది. శివుడు చేసిన పని విని ఆమె ఎంతో దుఃఖించిదే. శివుడు కూడా చింతించి ఉత్తరం వైపు ముఖం చేసి పడుకున్న గజాసురుణ్ణి చంపి అతని శిరస్సుని అతికించి ఆ బాలుని బ్రతికించాడట. అందువల్ల అతనికి గజాననుడుగా పేరు వచ్చిందని చెబుతారు. అతని వాహనం అనింజుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో కొలుస్తుండేవాడు. ఒకరోజు దేవతలు మనులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనకరించమని కోరారట. అయితే ఆ పదవికి వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారట. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్య నదులు అన్నింటిలోనూ స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులవుతారు అనే పరీక్షను పెట్టాడు. దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనాన్ని ఎక్కి పరుగు తీశాడట. గజముఖుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో తండ్రి, నా బలము బలహీనతలు తెలిసి కూడా మీరు ఇలాంటి షరతు విధించడం తప్పవేనా? నేను మీ పాదసేవకుణ్ణి కదా, నా మీద దయతలిచి ఏదైనా మీరే ఒక తరుణోపాయం చెప్పండి అని కోరాడట. అప్పుడు ఆ పరమశివుడు దయతో సకృన్నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రకః. కుమారా, ఇది నారాయణ మంత్రం. ఇది ఒకసారి జపిస్తే 300 కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టు అవుతుందనే పరిహారాన్ని చెప్పాడట. ఆ గణేశుడు ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించుతూ 3 సార్లు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడట. అక్కడ కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లు కనిపించినాడట. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక నేను ఏదో అన్నాను, నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నకే ఇవ్వండి అని వేడుకున్నాడట. అప్పటి నుండి ఆ ఏకదంతుడు విఘ్నరాజైనాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే. వారణాస్యం వరప్రదం శ్రీ వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. భూతాదిశం సేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం వినతయోగినం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే. కుంభసంభవ మునివర ప్రపూజితం త్రిభువనమాచగతం మురారే ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రాస్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వాక్రతుండం నిరంతరం
అచ్యుతండం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాభి గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత కేరంబం వాతాపి గణపతిం భజే తం వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే స్కంద మౌద్గల పురాణాల్లో వినాయకుడు విఘ్నేశ్వరుడుగా పూజింపబడడానికి వినాయక మహాత్మ్య విషయానికి సంబంధించిన ఒక కథ కూడా చెప్పబడింది. ఒకానొక సమయంలో అభినందనుడనే పేరు గల రాజు ఇంద్రునికి హవిర్భాగం ఇవ్వకుండా చేస్తూ ఒక యజ్ఞాన్ని ఆరంభించినాడట. ఆ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో కాలపురుషుణ్ణి పిలిపించి యజ్ఞాన్ని భగ్నం చేయమన్నాడట. అదే అదనుగా ఆ కాలపురుషుడు సత్కర్మ వినాశనానికి విఘ్నాసురుడు అనే రాక్షసునిగా మారి అభినందనుడనే రాజును చంపి దృశ్య అదృశ్య రూపాలలో ఉంటూ సత్కర్మలను నాశనం చేస్తూ ఉండేవాడట. అప్పుడు వశిష్ఠాది మహర్షులు బ్రహ్మదేవుని ప్రార్థించి ఆ సృష్టికర్త ఆదేశానుసారం వాళ్ళు గణపతి స్తుతించితే శ్రీ గణేశుని వలన విఘ్నాసురుడు పరాజితుడై ఆయన శరణుదొచ్చి ఆయన ఆజ్ఞకు బద్ధుడయ్యాడట. అప్పటి నుండి గణపతికి విఘ్నరాజు అనే పేరు ఏర్పడిందని పురాణ కథలు చెబుతున్నాయి. అప్పటి నుండి గణపతి పూజ, గణపతి స్మరణ లేకుండా ఏ సత్కర్మ జరిగినా దానికి ఏదైనా విఘ్నం కలుగుతూ ఉంటుందనే విశ్వాసం ఏర్పడింది. కనుకనే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభించాలనే నియమం ఏర్పడింది. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, వడపప్పును భక్తులందరూ సమర్పించుకున్నారు. అలా విఘ్నేశ్వరుడు తృప్తిపడినంత భుక్తాయాసంతో చీకటి పడే వేలకు కైలాసం చేరుకున్నాడట. ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం వల్ల కాలేదు. చేతులు అసలు నేలకు అనితేనా వంగితేనా. అలా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడట. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి మూలన్నీ దొర్లుకుంటూ బయటకు వచ్చినాయంట. ఆ సన్నివేశాన్ని చూసిన పార్వతీదేవి దుఃఖించుతూ చంద్రుణ్ణి, ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు అవస్థల పాలయ్యాడు, అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని శపించిందట. చంద్రుణ్ణి చూడకుండా తాము ఉండలేమని దయతో ఆ శాపాన్ని ఉపసంహరించుకోమని దేవతలు ప్రార్థించడంతో ఆమె శాంతించి తన పుత్రుడైన గణేశుని పుట్టిన రోజైన భాద్రపద చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మాత్రం ఆ శాప ప్రభావం ఉంటుందనే పరిహారాన్ని ప్రసాదించిందట. పొరపాటున ఈ రోజు చంద్రుణ్ణి చూచిన వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు జాంబవంతుణ్ణి జయించి శమంతకమణిని సత్యభామాదేవి తండ్రి సత్రాజిత్తుకు తెచ్చి ఇచ్చిన కథను వింటే ఆ దోషం నుండి విముక్తులవుతారని మన పురాణాలు చెప్తున్నాయి. అలా వీలు కాని వాళ్ళు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి సింహం చంపితే ఆ సింహాన్ని నీ నాన్న జాంబవంతుడు చంపి ఆ మణిని నీకు ఇచ్చాడు, ఏడవవద్దు అని జాంబవంతుని పుత్రుని ఉయ్యాలను ఊపుతూ ఉన్న దాసి పాడిన సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహ సుకుమారక మా రోదీహి తవ ఏషా శమంతక అనే లాలిపాటను వినడంతోనే శ్రీకృష్ణునికి ఆ అపనింద తొలగిపోవడానికి దారి ఏర్పడిందనే భావాన్నిచ్చే శ్లోకాన్ని చదువుకోనైనా ఈనాటి చంద్ర దర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చునని మన సనాతన ధర్మం చెప్తుంది. గణపతి మోదక ప్రియుడు. కుడుములనే ఉండ్రాళ్ళని, మోదకములని, లడ్డుకములని అంటారు. లక్షో లక్షపతిర్లక్ష్యో లయస్థో లడ్డుక ప్రియ లాస ప్రియో లాస్యపరో లాభకుల్లోక విశ్రుత అనే ఈ శ్లోకం శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రంలో ఉంది. లోకఖ్యాతి గడించిన గణపతిని లడ్డుక ప్రియుడని శ్రీ గణేశ పురాణం చెబుతుంది. ఆ లడ్డుకాన్నే మనం ఇప్పుడు లడ్డూ అని అంటున్నాం. అందుకే వినాయకుణ్ణి ఆదిశంకరాచార్యుల వారు ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం అని గణేశ పంచరత్న స్తోత్రంలో కుడుముల్ని నైవేద్యంగా పెట్టగానే ఆనందించే ఓ దైవమా అని ప్రస్తుతించారు.
గణపతికి ఇష్టమైన ఈ కుడుములను గురించి పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి శివ పార్వతులు బాల గణపతితో పాటు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళినారట. అత్రి మహాముని భార్య అనసూయాదేవి ఆ బాల గణపతి కోసం పంచభక్ష్య పరమాన్నాలను తయారు చేసి వడ్డించినా అతని ఆకలి తీరలేదని, చివరకు చక్కెర కలిపిన వరిపిండితో చేసిన ఒక్క మోదకాన్ని ఇవ్వగానే అతని బొజ్జ నిండిపోయి 21 త్రేంచాడని పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుండి 21 కుడుములను నైవేద్యంగా పెట్టి అందులో ఒక కుడుముని గణపతికి ఇచ్చి ఒక 10 దానం చేసి మిగతా వాటిని ఇంట్లో వాళ్ళు తినే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. దానికి ప్రతిగానే ఆ దేవునికి నైవేద్యంగా మండపాలలో సమర్పించే లడ్డూకు అంత ప్రాధాన్యం ఏర్పడి ఉండవచ్చు. ఆకాశస్య విభో విష్ణు జలరూపో వినాయక. ఆకాశతత్వానికి ప్రతీక శ్రీమన్నారాయణుడైతే జలతత్వానికి ప్రతీక వినాయకుడు. అందుకే గంగాసుతాయ నమః అని శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళితో ఆ దేవుణ్ణి పూజించుతున్నాం. వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మట్టి విగ్రహంలో ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలి. కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహానికి 9 రోజుల పాటు మాత్రమే దైవత్వం ఉంటుందని అంటారు. దైవత్వాన్ని ఆవాహన చేసి పూజించిన ఆ దేవుణ్ణి దైవత్వం లేకుండా పూజ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఆ దేవదేవునికి విఘ్నరాజ ఆధిపత్యం సిద్ధించిన 11వ రోజైన అనంత చతుర్దశి నాడు గాని, అంతకుముందు ఏదైనా బేసి సంఖ్య రోజున గాని ఆ మట్టి విగ్రహాన్ని విధిగా నిమజ్జనం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది. వినాయకుడు తన తల్లిదండ్రుల దగ్గరకు అనంత చతుర్దశి నాడే వెళ్ళినాడని కూడా ప్రతీతి. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ గణాధిప శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి అనే మంత్రాన్ని చెబుతూ విధిగా ఆ మట్టి గణపతిని కదిలించి 11వ రోజున లేక బేసి సంఖ్య రోజున నిమజ్జనం చెయ్యాలి. పరమేశ్వర స్వరూపుడమైన ఓ గణాయక, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి చెవితి నుండి ఇప్పటి వరకు పూజలందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా, ఏ దేవలోకం నుండైతే వచ్చావో బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి తిరిగి వెళ్ళి రమ్మని ప్రార్థించుతూ సాగనంపాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది. అందుకే వినాయక చవితికి గంగట్టితో తయారు చేసి ఆవాహనం చేసిన ఆ గణపతి మూర్తిని మళ్ళీ యథాప్రకారంగా నీటిలోనే నిమజ్జనం చేయవలసి ఉంటుంది. ఈ గణేశ చతుర్థి పర్వదినాన్ని జరుపుకునే భక్తులందరూ విధిగా మట్టి గణపతిని పూజించుతూ ఆ వినాయకుని అనుగ్రహాన్ని పొందుతారని ఆశించుతూ శ్రోతలందరికీ మరొక్క మారు వినాయక చవితి శుభాకాంక్షలతో స్వస్తి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదారం యశస్కరం మనస్కరం నమస్కృతం నమకరోమి భాస్వరం.
చిరంచనార్తి మార్జనం చిరంతరోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజాదిభూషణం కపోల దానవారణం భజే పురాణవారణం దాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం అంత్యరూపమంతహీనమంతరాయంతరం దంతరే నిరంతరం వసంతమేవ యోగ్నా తమేకంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమారేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితి సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమాభ్యుపైతి శోచిరా మీరు ఇంతవరకు వినాయక వైభవం డాక్టర్ శాస్త్రుల రఘుపతి గారి ప్రసంగం విన్నారు. సహరం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర పాటలు వింటారు. గుర్తు చేస్తున్నాం. ఈ ప్రసారంలో